హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము శనగలు ఎలా ఉడకబెట్టాలి, ఎలా పోపు వేయాలి, ప్రసాదానికైనా ఎలా చేసుకోవాలని చెప్తాను. ఒక బౌల్లో నేను 1 కప్పు శనగలు తీసుకున్నానండి. ఇంకా మనము బాగా వాష్ చేసుకొని 2 to 3 అవర్స్ బాగా నానబెట్టుకున్నానంటే ఈ సైజ్ అనేది వస్తుందండి. నానబెట్టుకున్నాక ఇంకా నానబెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకుందాము. ఇంక ఈ వాటర్ తీసేసి ప్రెషర్ కుక్కర్లో మనము శనగలు అనేది వేసుకుందామండి. ఈ శనగలు ఒక 4 నుంచి 5 విజిల్ వస్తే బాగా మెత్తగా ఉడికితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది ఉడికినట్టుగా ఉడికితే బాగుండదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకున్నారంటే బాగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ఏ పప్పులో అయినా కూడా శనగలు కానీ పెసలు కానీ ఖచ్చితంగా ఉప్పు వేసుకుంటాం మనం. ఇంకా మనం మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. ఇంకా 5 విజిల్ వచ్చిన తర్వాత చల్లారినాక మనము విజిల్ అనేది తీసామండి. చూడండి, చల్లారిపోయింది. విజిల్ తీసుకొని మూత తీసి చూసాము. చూడండి, శనగలు అనేది బాగా ఉడికిపోయాయి. వాటర్ కలర్లో తెలిసిపోతుంది మీకు ఉడికాయా లేవా అనేసి. చూడండి, కాలిపోతున్నాయండి. చూడండి, శనగలు అనేది బాగా ఉడికిపోయాయి. ఈ విధంగా మెత్తగా ఉడికాయంటే చాలండి. ఇంకేపు మనం పోపు వేసుకుందాము. ఇది మనం ఏ ఫెస్టివల్కైనా కూడా దేవునికి నైవేద్యం పెట్టచ్చండి. చూడండి, ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని ఉడకబెట్టుకునేటివి ఇంకా మనము పోపు వేసుకుందామండి. తెమ్మ లేకుండా మనము శనగలు అనేది వేసుకోవాలి గిన్నెలో. ఇంకా మనము పోపు వేసుకొనికే పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, 1 టేబుల్ స్పూన్ పడుతుంది. అందులో మనము 1 ఆనియన్ కానీ 2 ఆనియన్స్ కానీ కట్ చేసుకుంటే బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది. తగినన్ని సాసోలు వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. తగినన్ని జీలకర్ర వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. ఇంకా ఇవి వేగాక చిటికెడంత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు మటుకు ఫ్రెష్ వేసుకున్నారంటే బాగుంటుందండి. 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పొడవుగా కానీ చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము బుడ్డ శనగలన్నీ వేసుకుందామండి. అంటే శనగలు అంటారు. ఈ శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి మనము వేయించుకుంటున్నామండి. ఉప్పు కారం పట్టేలాగా టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామంది ఉట్టివి కూడా తింటారు, కానీ ఇలా చేసుకున్నంటే బాగుంటాయి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసుకొని వేసుకోనండి, ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా ఉప్పు వేసుకున్నాక చిటికెడంతా పసుపు కూడా వేసుకుందామండి. దీంట్లో అల్లం పేస్ట్ అనేది వేసుకోమండి. కావాలంటే తెల్లగడ్డలు 1 2 వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే వేయలేదండి. ఇంకా ఇవన్నీ మసాలా అంతా వేసాక ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల వరకు కలపాలండి. ఉప్పు కారం బాగా పట్టాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, నేను 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టమాటా, బాగా మాగిన టమాటా వేసుకోవాలండి. చూడండి, ఆనియన్ టమాటా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, తురుముకొని కీరా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేయలేదండి. అవి వేసినారంటే ఇంకా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా దేవునికి ప్రసాదం కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్కూల్లో స్నాక్స్ కానీ అలా పెట్టినారంటే చాలా హెల్తీ అండి. ప్రోటీన్ ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని తిన్నా కూడా సరిపోతుంది. చూడండి, తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోనండి. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. ఎంతో రుచికరమైన బుడ్డ శనగలు అంటారు, లేదంటే శనగలు అండి. శనగల చాట్ అంటారు కదా. ఈ విధంగా బయట స్ట్రీట్ షాపులలో అమ్మినట్టుగానే ఖచ్చితంగా అలానే టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బయట ఏ టేస్ట్ రావాలన్నా నేను ఆ టేస్ట్ విధంగా చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.